హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 4 వెక్టార్ డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3y² ప్లస్ 4z² at p of 101 in the direction of I bar minus j bar plus k bar. ఓకే, సో మనం డైరెక్షనల్ డెరివేటివ్ని కనుక్కోవాలి. మరి డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఈ డాట్ డెల్ ఎఫ్. ఇక్కడ ప్రాబ్లంలో ఎఫ్ అనేది ఫంక్షన్ ఇచ్చాడు. ఒకవేళ పై అనే ఫంక్షన్ ఇస్తే ఈ డాట్ డెల్ పై. ఓకే, సో ఇది అన్నమాట ఫార్ములా. అయితే ఎప్పుడైనా రెండు వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ అనేది కూడా వెక్టార్లోనే ఉండాలి. ఈ ఈజ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఐ బార్ మైనస్ జే బార్ ప్లస్ కే బార్. అంటే ఆ వెక్టార్ అదే విధంగా రాసేసేయండి. వెక్టార్ని డివైడెడ్ బై దీనికి మాడ్యులస్ని అప్లై చేయండి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ 1² జే కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ -1² ప్లస్ 1 కే కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ అంటే 1. సో ఈ ఈజ్ ఈక్వల్ టు I bar minus J bar plus K bar divided by √3s. కాబట్టి ఈ అనేది మనకి వెక్టార్లు వచ్చేసింది. నెక్స్ట్ డెల్ ఎఫ్ని కూడా మనము కనుక్కోవాలి. మరి డెల్ ఎఫ్ని కనుక్కోవడానికి ఎఫ్ అనే ఫంక్షన్ ఇచ్చేసాడు. ఆ ఎఫ్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం, అంటే డో ఎఫ్ బై డో ఎక్స్. మళ్ళీ ఎఫ్ని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం, డో ఎఫ్ బై డో వై. ఎఫ్ని జెడ్తో చేస్తాం. సో దాని తర్వాత డెల్ ఎఫ్ ఆర్ గ్రేడ్ ఎఫ్ అంటాం ఫార్ములా. డెల్ ఎఫ్కి ఫార్ములా ఐ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే ఇంటూ డో ఎఫ్ బై డో జే. సో అది అన్నమాట డెల్ ఎఫ్కి ఫార్ములా. ఇక్కడ మనం ఎఫ్ని ఎక్స్తో వైతో జెడ్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తే ఎక్స్ వై జెడ్ వేరియబుల్స్ ఉంటాయి. ఎక్స్ వై జెడ్లు ఉండకూడదు, ఎందుకంటే మనం డాట్ ప్రొడక్ట్ చేయాలంటే ఓన్లీ ఐజేకేలు ఉండాలి. ఈ ఐజేకేలు మిగిలిపోవాలి. అందుకోసం ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. పి ఆఫ్ 101 అంటే ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో 0, జెడ్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఐజేకేలో మాత్రమే వస్తుంది. సో రెండింటిని ఈజీగా డాట్ ప్రొడక్ట్ చేయొచ్చు. ఓకేనా, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఫస్ట్ యూనిట్ వెక్టార్ని కనుక్కుంటున్నా. ఇఫ్ ఈ ఈజ్ ద యూనిట్ వెక్టార్, if E is the unit vector in the direction of I bar minus J bar plus K bar is, so E is equal to I bar minus J bar ప్లస్ కే బార్. ఆ వెక్టర్ రాసేసి మాడ్యులస్ని అప్లై చేయాలి. సో ఐ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ 1² -1² ప్లస్ -1² ప్లస్, సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ మైనస్ జే బార్ ప్లస్ కే బార్ డివైడెడ్ బై √3. కాబట్టి ఈ వెక్టారు వచ్చేసింది, అంటే యూనిట్ వెక్టార్. ఓకే, ఇప్పుడు మనం డైరెక్షనల్ డెరివేటివ్ని కనుక్కోవడానికి డెల్ ఎఫ్ కూడా కనుక్కోవాలి. అందుకోసం ఎఫ్ని ఎక్స్తోను వైతోను జెడ్తోను పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, సో గివెన్ దట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 3y² ప్లస్ 4z², differentiating partially with respect to x, y, z. Derivative or derivative partially. Derivative partially with respect to x comma y comma z we get. ఎస్, ఎఫ్ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. సో డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
ఎఫ్ని మనం ఎక్స్తోనే పార్షియల్ డెరివేటివ్ చేయాలి. YZ మనకు అవసరం లేదు. ఎక్స్ ఎక్కడుందో అక్కడ చేయండి. ఎక్స్ స్క్వేర్కి 2x అనమాట. మిగిలిన చోట ఎక్స్ లేదు. సెకండ్ టర్మ్లో థర్డ్ టర్మ్లో దాని వాల్యూ 0. నెక్స్ట్ ఎఫ్ని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయండి. అంటే ఓన్లీ వైతో మాత్రమే చేయండి. XZ మనకు సంబంధం లేదు. వై ఎక్కడుందో అక్కడ చూస్ చేయండి. వై సెకండ్ టర్మ్లో ఉంది. వై స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y, ఆల్రెడీ 3 ఉంది. 2 × 3 6y. అదేవిధంగా ఎఫ్ని జెడ్తోనూ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓన్లీ జెడ్ ఎక్కడుందో అక్కడ చేయండి. జెడ్ స్క్వేర్కి 2z × 4 8z. ఓకే, ఎస్. ఇప్పుడు మనము డెల్ ఎఫ్ని కనుక్కుందాం. నౌ డెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, డెల్ ఎఫ్కి ఫార్ములా ఏంటంటే I × ∂/∂x, I బార్ × J బార్ రాయొచ్చు, ప్లస్ J బార్ × ∂f/∂y ప్లస్ K బార్ × ∂f/∂z. ఓకే, సో డెల్ ఎఫ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ∂f/∂x I బార్తో మల్టిప్లై చేయండి అంటే 2x I బార్ ప్లస్ ∂f/∂y అంటే 6yని J బార్తో మల్టిప్లై చేయండి. ∂f/∂z 8z × K బార్. ∂f/∂z అంటే 8z పక్కన K బార్. ఇక్కడ చూడండి XYZ వేరియబుల్స్ ఉండకూడదు. అందుకోసం డైరెక్షనల్ డెరివేటివ్ అట్ P ఆఫ్ 101 అంటే ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయండి. XYZ రిమూవ్ అవుతాయి. సో డెల్ ఎఫ్ అట్ P ఆఫ్ 101 అంటే X ప్లేస్లో 1, Y ప్లేస్లో 0, Z ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 × 1 × I బార్ ప్లస్ 6 × Y అంటే 0 × J బార్ ప్లస్ 8 Z అంటే 1 × K బార్. ఓకే, సో ఫైనల్గా డెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, సో 2I బార్ 6 × 0 మొత్తం 0 అయిపోతుంది. 0 అంటే ఎనీథింగ్ కాబట్టి 8 × K బార్. డెల్ ఎఫ్ కనిపెట్టేశాను. డెల్ ఎఫ్ వెక్టార్లో వచ్చేసింది. ఐడెంటిటీ వెక్టార్ ఆర్ యూనిట్ వెక్టార్ కూడా మనకి వెక్టార్లోనే వచ్చింది. రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేయొచ్చు. దేర్ఫోర్ ద డైరెక్షనల్ డెరివేటివ్ సో ఫార్ములా దానికి ఏంటంటే E డాట్ డెల్ ఎఫ్ ఆర్ డెల్ ఎఫ్ డాట్ E. డాట్ ప్రోడక్ట్లో మీరు ఫస్ట్ ఈ వెక్టార్ అయినా రాయొచ్చు, డెల్ ఎఫ్ అయినా రాయొచ్చు. డెల్ ఎఫ్ డాట్ E ఆర్ E డాట్ డెల్ ఎఫ్. ఓకే, ఎస్. E అంటే ఏంటి? సో I బార్ మైనస్ J బార్ ప్లస్ K బార్ డివైడెడ్ బై √3. డాట్ డెల్ ఎఫ్ అంటే ఇదే కదా. ఎస్, డాట్ డెల్ ఎఫ్ అంటే సో 2I బార్ ప్లస్ 8 × K బార్. ఎస్, రెండు వెక్టార్స్ అన్ని డాట్ ప్రోడక్ట్లోనే వాటి I కోఎఫిషియెంట్స్ని మల్టిప్లై చేయండి. I డాట్ I 1 అయిపోతుంది. ఇక్కడ I కోఎఫిషియెంట్ 1, అక్కడ I కోఎఫిషియెంట్ 2. సో 2 × 1 2 అనమాట. అదేవిధంగా J డాట్ J కూడా 1 అయిపోతుంది. ఇక్కడ J కోఎఫిషియెంట్ -1, అక్కడ ఏం లేదు అంటే 0 × J, 0 × -1 0 రాయనవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ K కోఎఫిషియెంట్ 1, అక్కడ 8, 1 × 8 అంటే 8 అనమాట. ఓకే, సో ప్లస్ 8 డివైడెడ్ బై √3. సో ఫైనల్గా 8 + 2 10/√3. ఎస్, కాబట్టి లాస్ట్లో ఒక లైన్ రాసేస్తాం. దేర్ఫోర్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ అట్ P ఈజ్ 10/√3. దేర్ఫోర్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ అట్ P ఆఫ్ 1, 0, 1 ఈజ్ 10/√3. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.